మీకు లైఫ్లో ఏ ఫ్రెండ్ లేడనుకోండి, టేక్ ఏ బుక్ విల్ సాల్వ్ ఎవ్రీథింగ్. మీకు ఏవైనా ఎడిక్షన్స్ ఉన్నాయి, అందులోంచి బయటకు వద్దాం అనుకుంటున్నాను, స్టార్ట్ విత్ బుక్ రీడింగ్. ఎందుకంటే ఒక్క బుక్ ఖచ్చితంగా లైఫ్ని చేంజ్ చేస్తుంది. ఒక బుక్ డైరెక్ట్గా మిమ్మల్ని చేంజ్ చేస్తుంది. ఒక బుక్ చదివితే మీకు ఇంకొక మనిషి సహాయం అవసరం లేదు. హలో ఎంటర్‌ప్రెన్యూర్స్, వెల్కమ్ టు అకాడమీ ఆఫ్ స్టార్టప్స్. మీలో ఎవరైనా కొత్త బిజినెస్లు మొదలు పెడదాం అనుకున్నా, స్టార్టప్స్ మొదలు పెడదాం అనుకున్నా, మన సిరీస్ ఆఫ్ వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి. ఇందులో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా గ్రాప్ చేసుకోండి. మీరు స్టార్ట్ చేయబోయే బిజినెస్కి, స్టార్టప్కి మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని అప్లై చేయండి. ఈరోజు మనం అకాడమీ ఆఫ్ స్టార్టప్స్లో డిస్కస్ చేయబోతున్న పాయింట్ ఏంటంటే, ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా స్మార్ట్ ఫోన్ అడిక్షన్ చాలా పెరిగిపోయింది. పిల్లలు లేదు, పెద్దవాళ్ళు లేదు, దీనికి ఏ ఎక్సెప్షన్ లేదండి. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా మీరు ఎప్పుడైనా ఫ్లైట్లో కానీ ట్రైన్లో కానీ ట్రావెల్ చేసేటప్పుడు చూడండి, 90% ఆఫ్ ద కిడ్స్, 100% కాదు, 90% ఆఫ్ ద కిడ్స్ మాత్రం ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ కోసం గొడవ పెడతారు. ఎందుకు? పేరెంట్స్ వాళ్ళకి తెలిసో తెలియకో అల్లరి చేస్తారనో, లేదంటే ఫుడ్ సరిగ్గా తినట్లేదనో, సరే కాసేపు సైలెంట్గా ఉంటారనో ఫోన్ వాళ్ళకి ఇచ్చేయడం, వాళ్ళు దాన్ని హ్యాబిట్యుయేట్ చేసుకోవడం. ఒకవేళ ఆ ఫోన్ కనుక లేకపోతే ఏడవడం మొదలు పెడుతున్నారు. అలాగే అడల్ట్స్కి కూడా ఈ జబ్బు వచ్చేసిందండి. పిల్లల్ని ఒక్కనే అనడానికి ఏం తప్పులేదు. ఇంచుమించుగా మెజారిటీ, మనం పేర్లు మెన్షన్ చేయడం కూడా అనవసరం, కొన్ని ఆర్గనైజేషన్స్లో కొంతమంది ఎంప్లాయీస్ లేదంటే ఒక సెర్టైన్ ఏజ్ దాటిన తర్వాత కూడా ఫ్రీక్వెంట్గా ప్రతి 5 నిమిషాలకి 10 నిమిషాలకి యూట్యూబ్ ఓపెన్ చేయడం, ఫేస్బుక్ ఓపెన్ చేయడం, రీల్స్ చూసుకోవడం, వీడియోస్ చూడడం, ఇది బాగా అలవాటు అయిపోయింది. కొంతమంది ఏంటంటే మార్నింగ్ షార్ట్ న్యూస్ ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ చూస్తారు, పర్వాలేదు. బట్ ఖాళీ దొరికిన ప్రతిసారి యూట్యూబ్ ఓపెన్ చేసి అందులో రీల్స్ చూసుకోవడం, షార్ట్స్ చూసుకోవడం, లేదంటే ఫేస్బుక్ ఓపెన్ చేసి రీల్స్ వీడియోస్ చూసుకోవడం, ఇలా కొంతమందికి అలవాటు అయిపోయింది. మేజర్ ప్రాబ్లం స్మార్ట్ ఫోన్స్. ఈ స్మార్ట్ ఫోన్ వల్ల ఇద్దరికి ఐసైట్ కానీ మెమొరీ కానీ ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే 30 సెకండ్స్ 1 మినిట్ మీరు చూసే వీడియో పీపుల్కి ఎలా తీసుకుంటుందంటే, వాళ్ళు ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ షార్ట్ ఫిల్మ్ కానీ, లేదా 1 అవర్ 1.5 అవర్ 2 అవర్స్ వచ్చే మూవీస్ కూడా చూడలేకపోతున్నారు. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూస్తున్నారు అలాంటి వాడు. ఎందుకంటే షార్ట్గా కంటెంట్ డెలివరీ అయిపోవాలి, ఎక్కువసేపు ల్యాగ్ అవ్వకూడదు అన్న మైండ్ సెట్ వచ్చేస్తుంది. సో వాళ్ళకి అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ ఉంటుంది. అంటే రేపు స్కూల్లో టీచర్ చెప్పేది ఎంత లేదన్నా 45 మినిట్స్ లెసన్ ఉంటుంది. వీళ్ళు 30 సెకండ్స్కి 40 సెకండ్స్కి 1 మినిట్కి వాళ్ళ అటెన్షన్ని డ్రా చేసుకునేటప్పుడు 45 మినిట్స్ క్లాస్ కూడా వినలేరు. అండ్ మోర్ ఓవర్ ఈ ADHD కానీ డిఫరెంట్ సిండ్రోమ్స్ కూడా ఫామ్ అవుతున్నాయి. దీనివల్ల వాళ్ళు మెంటల్గా ఫ్యూచర్లో హెల్త్ వైజ్గా కూడా చాలా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. సో ముందు ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ నుంచి మనం ఒక ఐడియాని డిజైన్ చేసుకుందాం. అయితే ఈ స్మార్ట్ ఫోన్కు ఉన్న ఆల్టర్నేటివ్స్ ఏంటి? యూజువల్గా గేమ్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, లేదంటే బుక్స్ కానీ, ఏదైనా ఫిట్నెస్ కానీ, ఏవైనా సరే రికమెండ్ చేయొచ్చు. అయితే ప్రతిదానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. మనం ఇందులో ఈ బుక్స్ అన్న ఆప్షన్ని ఈరోజు ఐడియా కింద మాట్లాడుకుందాం. గేమ్స్, స్పోర్ట్స్ మనం వేరే ఆ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓన్లీ బుక్స్ అన్న కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనం ఎటువంటి బిజినెస్ మోడల్ని డిజైన్ చేయొచ్చు. ఇక్కడ బుక్స్తో కూడా ఉన్న ప్రాబ్లం ఏంటంటేనండి, కొత్త వాళ్ళు బుక్ చదివేటప్పుడు చాలా కష్టపడతారు. నేను ఈ న్యూ ఇయర్ నుంచి పుస్తకాలు చదవడం మొదలు పెడతానని కొంతమంది రెజల్యూషన్ తీసుకుంటారు. కానీ ఒక 10-15 పేజీలు చదవగానే బుక్ తీసి చాలామందికి నిద్ర వచ్చేస్తుంది. అండ్ ఏ బుక్ చదవాలి, ఏ బుక్ చదవకూడదు, బాగుండే బుక్స్ ఏంటి, బాగోలేని బుక్స్ ఏంటి, ఈ రికమెండెడ్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోటివేషన్ పాయింట్లో మాట్లాడుకుంటే, బుక్ చదవాలంటే చాలామందికి భయం, బద్ధకం కూడా. మేము మా రిలేటివ్స్లో కూడా చూస్తూ ఉంటాం. అంతసేపు ఫోన్ చూసుకునే బదులు బుక్ చదవచ్చు కదా అంటే, బుక్ ఎవడు చదువుతాడు? చాలా ఓపిక ఉండాలి, చాలా నాలెడ్జ్ ఉండాలి. బుక్ చదవడానికి నాలెడ్జ్ అక్కర్లేదు, ఓపిక ఉండాలి. ఓకే అంటే ఫస్ట్ టైం హ్యాబిట్యుయేట్ చేసుకునేటప్పుడు మోటివేషన్ అసలు ఉండదు. సర్లే ఇప్పుడు మనం బుక్ ఏం చదువుతాలే అనుకునే వాళ్ళు ఉంటారు. రెండోది డిసిప్లైన్డ్గా, అంటే ఒకసారి బుక్ ఓపెన్ చేశారంటే కనీసం ఒక 30 మినిట్స్ లేదా 30 పేజెస్ కన్సిస్టెంట్గా ప్రతిరోజు చదివే అలవాటు హ్యాబిట్యుయేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బట్ ఆ డిసిప్లైన్ కూడా చాలామందికి ఉండదు. మూడోది ఏంటంటే, బుక్స్ చాలా కాస్ట్లీ అని చాలామంది ఫీల్ అవుతారు. అఫ్కోర్స్ కాస్ట్లీ బుక్స్ కూడా ఉన్నాయి, బేసిక్ బుక్స్ కూడా ఉన్నాయి. సో బుక్ కాస్ట్ని ఎస్టిమేట్ చేయడం, లేదంటే అది సపోజ్ 500 రూపీస్, 600 రూపీస్, 1000 రూపీస్, 200 రూపీస్ పెడితే నిజంగా ఆ కాస్ట్ ఆ బుక్కి వర్తా కాదా అని డిసైడ్ చేయడానికి కూడా ఎవరూ లేరు. ఫోర్త్ థింగ్ ఏంటంటే, ఈ బుక్స్ తాలూకు యాక్సెస్ ఎక్కడ దొరుకుతుంది? రెగ్యులర్గా బయటికి వెళ్ళాలి, లేదంటే లైబ్రరీకి వెళ్ళాలి. లైబ్రరీ దగ్గర మనకు కావాల్సిన బుక్ ఉండకపోవచ్చు. సో ఆ యాక్సెస్ పాయింట్ కూడా మిస్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే రికమెండేషన్. అసలు ఏ బుక్ చదవాలి, ఏ బుక్ చదవకూడదు. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నామంటే, ఈ సోషల్ మీడియా బజ్ వల్ల కొంతమంది పనికిమాలిన బుక్స్ని కూడా రికమెండ్ చేస్తారు.
ఎస్ అబ్సల్యూట్లీ, ఇందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఒక పాపులర్ ఆథర్కి నాన్ పాపులర్ ఆథర్కి ఎంత డిఫరెన్స్ ఉందో, ఒక మంచి బుక్కి ఒక బ్యాడ్ బుక్ కూడా అంతే డిఫరెన్స్ ఉంది. మార్కెట్లో స్క్రాప్ బుక్స్ ఎక్కువ ఉంటాయండి, బాగుండే బుక్స్ చాలా తక్కువ ఉంటాయి. మీరు 100 పుస్తకాలు తీసుకుంటే 100లో ఒక 10-15 బుక్స్ బాగుంటాయి, 80-85 పుస్తకాలు బాగు. అంటే అవి చదివినా కూడా మీకు ఏమాత్రం చేంజ్ కానీ లేదంటే కొత్త విషయం కానీ తెలియదు. ఊరికే చేతిలో పెన్ ఉందని చెప్పి రాసే ఆథర్స్ కూడా మార్కెట్లో చాలామంది ఉన్నారు. సో ఆ రికమెండ్ చేసే వాళ్ళు కూడా మార్కెట్లో ఎవరు లేరు. ఇంకోటి ఏంటంటే కమ్యూనిటీస్. హైకర్స్ అందరూ రెగ్యులర్గా హైకింగ్కి వెళ్తుంటారు, బైకర్స్ ట్రిప్పులు వేస్తుంటారు, ట్రావెలర్స్ గ్రూప్ ట్రావెలింగ్ చేస్తుంటారు, ఈవెన్ హ్యాంగ్అవుట్ అయ్యేటప్పుడు కూడా కమ్యూనిటీ పాటు హ్యాంగ్అవుట్ అవుతారు. బట్ ఓన్లీ బుక్స్ కోసం కమ్యూనిటీస్ లేవు. అంటే ఎక్కడ బుక్ రీడింగ్ క్లబ్స్ కానీ, బుక్ రీడింగ్ సెషన్స్ కానీ, స్పీడ్ రీడింగ్ వర్క్షాప్స్ కానీ ఎక్కడ జరుగుతున్నాయి ఎవరికి తెలియదు. దీనికి కూడా కమ్యూనిటీస్ చాలా తక్కువ ఉన్నాయండి. ఇంకోటి ఏంటంటే క్యూరేషన్. బుక్ని ఎలా చదవాలి, ఇది చాలామందికి తెలియని టాపిక్. బుక్ చదివేటప్పుడు మనం ఇంపార్టెంట్ పాయింట్స్ని ఎలా నోట్ చేసుకోవాలి, మళ్ళీ బుక్ని రివైజ్ చేయడానికి ఉండే పద్ధతి ఏంటి, కొన్ని బుక్ చదవడానికి కొన్ని క్యూరేటివ్ మెథడ్స్ ఉంటాయి, ఇవి కూడా చాలామందికి తెలియవు. ఫైనల్లీ అసలు బుక్ చదవాలంటే ఒక ప్లాట్ఫామ్ అంటూ లేదు ఇప్పటివరకు. పాపులర్ అయ్యి ఉండకపోవచ్చు, ఎక్కడ అడపదడప 1-2 ఉన్నాయి కానీ అంత పాపులర్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదంటే సోకాల్డ్ ఫౌండర్స్ తాలూకా వేరియస్ ఇష్యూస్ వల్ల. సో ఇన్ని ప్రాబ్లమ్స్ని దృష్టిలో పెట్టుకోండి. ప్లాట్ఫామ్ లేదు, క్యూరేటర్స్ లేరు, కమ్యూనిటీస్ లేవు, మోటివేషన్, డిసిప్లిన్, కాస్ట్, యాక్సెస్, రికమెండేషన్. ఒక బుక్ని కన్సిడర్ చేస్తే మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకొని మనం డిజైన్ చేయవలసిన స్టార్టప్ ఐడియా ఏంటి అంటే బుక్ రీడింగ్ క్లబ్. ఎందుకు బుక్ రీడింగ్ క్లబ్? నేను ఆల్రెడీ చెప్పాను, ఓన్లీ హైకర్స్కి క్లబ్స్ ఉన్నాయి, బైకర్స్కి కమ్యూనిటీస్ ఉన్నాయి, టోస్ట్ మాస్టర్స్ లాంటి పబ్లిక్ స్పీకింగ్ క్లబ్స్ కూడా ఉన్నాయి, స్టార్టప్ క్లబ్స్ ఉన్నాయి, బిజినెస్ క్లబ్స్ ఉన్నాయి. అలాగే వై కాంట్ వి స్టార్ట్ ఏ బుక్ రీడింగ్ క్లబ్? ఎందుకు చేయకూడదు? మిగిలినవన్నీ ఉన్నప్పుడు ఇది లేకపోవడానికి కారణం ఏంటి? ఒకవేళ ఇలాంటిది స్టార్ట్ చేసుకుంటే అది మనకి రెవెన్యూస్ని ఎలా తీసుకొస్తుంది అన్నది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అయితే బుక్ రీడింగ్ క్లబ్ తాలూకా నిష్ ఏంటి? ఓన్లీ ఫర్ బుక్ రీడర్స్. బుక్ ఎవరు చదవచ్చండి? బుక్ ఒకరు చదవకూడదు అనే రూల్ అయితే లేదు కదా. అంటే మనకి కనీసం ఒక 10 years కిడ్ దగ్గర నుంచి 70-80 years వరకు ఎవరైనా బుక్ చదవచ్చు. బుక్ రీడింగ్ క్లబ్లోకి ఎవరైనా రావచ్చు. అంటే మన ఏజ్ గ్రూప్ కానీ మన కస్టమర్ తాలూకా డెమోగ్రఫిక్స్ కానీ చాలా బ్రాడ్ రేంజ్లో ఉన్నాయి. అండ్ ఓన్లీ కొన్ని కంట్రీసే బుక్ చదవాలి, కొన్ని కంట్రీలో పీపుల్ బుక్స్ చదవకూడదు అన్న రూల్స్ అయితే ఎక్కడా లేవు కదా. సో గ్లోబల్గా కూడా ఈ ప్రోడక్ట్ బాగా క్లిక్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకు మనం ఈరోజు బుక్ రీడింగ్ క్లబ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ బుక్ రీడింగ్ క్లబ్లో ద వెరీ ఫస్ట్ మోడల్ ఏంటంటే అసలు ఈ మోడల్ని ఎలా రన్ చేసుకోవాలి. మన క్లబ్లో సపోజ్ జూబ్లీ హిల్స్లోనో, హైదరాబాద్లోనో, వైజాగ్లోనో, వరంగల్లోనో, లేదంటే యూఎస్ఏలోనో ఎక్కడో దగ్గర ముందు ఒక కమ్యూనిటీని ఫామ్ చేసుకోవాలి. కమ్యూనిటీ ఆస్పెక్ట్లో ఎప్పుడూ కూడా 30-40 మెంబర్స్ని మాత్రమే ఒక క్లబ్లోకి తీసుకోండి. ఒక 30-40 మెంబర్స్. వీళ్ళని ఒక నేమ్ పెట్టి ఒక ముందు కమ్యూనిటీ ఫామ్ చేయండి. చేసి ఫస్ట్ మంత్లీ మీటప్స్ ప్లాన్ చేయండి. మంత్లీ ఒకసారి లేదా బైవీక్లీ ఒకసారి, ఒక సాటర్డే ఈవినింగో, సండే ఈవినింగో, లేదంటే ఫ్రైడే ఈవినింగో ఒక మీటప్ ఫస్ట్ ప్లాన్ చేయండి. తర్వాత వచ్చిన మీటప్కి రెగ్యులర్గా కొత్తగా బుక్స్ పబ్లిష్ చేసిన ఆథర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని గెస్ట్ల కింద తీసుకొచ్చి బుక్ రిలీజెస్, బుక్ లాంచెస్ చేయించండి. అలాగే పీపుల్ మీ దగ్గర నుంచి కానీ పీపుల్ మధ్యలో నుంచి కానీ బుక్స్ రెంటల్కి లేదంటే ఎక్స్చేంజ్ చేసుకునే మోడల్ని డిజైన్ చేయండి. అంటే ఫస్ట్ 30-40 మంది ఒక క్లబ్ కింద ఫామ్ చేస్తాం. ఈ 30-40 మంది దగ్గర ఎవ్రీ మంత్లీ కానీ యాన్యువల్లీ కానీ ఒక సబ్స్క్రిప్షన్ ఫీజు తీసుకుందాం. ఒక 1000 రూపీస్ అనుకుందాం, అంతకన్నా ఎక్కువ వద్దు. ఓన్లీ 1000 రూపీస్ ఇంటూ 30 పీపుల్ అంటే ఆ క్లబ్కి సంబంధించి ఒక 30,000 రూపీస్ వచ్చింది. ఈ 30,000కి ఎవ్రీ మంత్ ఎవరో ఒకరు ఆఫీస్లో కానీ, ఇంట్లో కానీ, టెర్రస్ మీద కానీ, లేదంటే ఒక కాఫీ షాప్లో కానీ చిన్న మీటప్ ప్లాన్ చేయండి. ఆ మీటప్కి ఒక గెస్ట్ ఆథర్ని తీసుకురండి. అలాగే ఈ 30-40 పీపుల్ ఆ మంత్ ఏవైనా బుక్స్ చదివితే బుక్స్ గురించి రివ్యూ చేయమని చెప్పండి. ఇంతకన్నా ఈ కమ్యూనిటీలో మనం చేయవలసింది ఏమీ లేదు. ఎందుకంటే ఒక మంచి బుక్ ఎలా ఉంటుంది, ఒక చెడ్డ బుక్ ఎలా ఉంటుంది, ఏది ఎలా చదవాలి, ఏది ఎలా చదవకూడదు అన్నది ఇంచుమించుగా ఈ మీటప్స్లో మనం కవర్ చేయొచ్చు. ఇది వెరీ బేసిక్ మోడల్. వన్స్ ఇది సెటప్ చేసిన తర్వాత దీని నుంచి మనం సబ్స్క్రిప్షన్ మోడల్లో రెవెన్యూస్ తీసుకోవచ్చు. యాజ్ ఐ మెన్షన్ 1000 రూపీస్ నుంచి 5000, 10,000 మీ కెపాసిటీని బట్టి రేట్ ఎంత అనేది పక్కన పెట్టండి. ఇది మన మోడల్ పర్ఫెక్ట్ అయిన తర్వాత రేట్ అనేది డిసైడ్ చేద్దాం. మినిమం 1000 రూపీస్ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవచ్చు. 2, కొత్తగా ఎవరైనా పబ్లికేషన్స్ వాళ్ళు వచ్చారంటే బుక్ సేల్స్ చేసుకోవచ్చు. 3,
బుక్ రెంటల్స్ ఇవ్వచ్చు, ఓన్లీ 30 డేస్కి లేదంటే 60 డేస్కి, అది కూడా సబ్స్క్రిప్షన్ మోడల్లో ఒక బుక్ ఇచ్చి మళ్ళీ తిరిగి ఇంకో బుక్ ఎక్స్చేంజ్ చేసుకునే విధంగా రెంటల్స్లో కూడా ఇవ్వచ్చు. 4 మెంబర్షిప్స్ ఉంటాయి. సబ్స్క్రిప్షన్ వేరు, మెంబర్షిప్ వేరు. మెంబర్షిప్ ఏంటంటే వీళ్ళు ఇంకా ఎక్కువ యాక్సెస్ తీసుకుంటారు, ఇంకా ఎక్కువ ఐడియాని ప్రమోట్ చేస్తూ ఉంటారు, లేదంటే ప్రీమియం పీపుల్ అవుతుంటారు. అటువంటి వాళ్ళకి మెంబర్షిప్స్ తీసుకోండి. అండ్ మోర్ ఓవర్ పబ్లికేషన్ హౌసెస్తో టైఅప్ పెట్టుకోండి. ఎవరైతే కొత్త ఆథర్స్ ఉన్నారు, కొత్త రైటర్స్ ఉన్నారు, కొత్త పబ్లికేషన్ హౌసెస్ వస్తున్నాయి, కొత్త కొత్త స్టోరీస్ని డిజైన్ చేసేవాళ్ళు, స్టోరీ టెల్లర్స్, వీళ్ళందరితో కూడా టైఅప్ పెట్టుకుంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా సేల్స్ అండ్ రెవెన్యూ స్టార్ట్ అవుతుంది. సో ఇలా డిఫరెంట్ మోడల్స్ నుంచి మనం రెవెన్యూని జనరేట్ చేయొచ్చు. మార్కెట్ ఎలా ఉంది ఇక్కడ చూసారా? ఫిగర్ 739 బిలియన్ ఇండియన్ రూపీస్. ఈరోజు ఇండియాలో బుక్స్ మీద జరుగుతున్న బిజినెస్ ఇది ఈ రోజుకి. అండ్ మనకున్న ఇంకొక బ్యూటీ ఏంటంటే డిజిటల్, త్రూ మొబైల్ అప్లికేషన్స్, త్రూ వెబ్సైట్స్, త్రూ స్మార్ట్ ఫోన్స్, త్రూ జూమ్ మీటింగ్స్ కూడా మనం ఈ మోడల్ని రన్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఈ 2 సెగ్మెంట్స్ని బాగా ఫోకస్ చేయండి. మిలీనియల్స్, జెన్జీస్, వీళ్ళు బుక్స్ ఎక్కువ చదువుతున్నారు ఇప్పుడు. ఈ అంటే వీళ్ళకి స్కోప్ ఉంది. జెన్జీ కూడా ఇంకొక 30 ఇయర్స్ వరకు మనకి కస్టమర్స్గా ఉండే అవకాశం ఉంటుంది. మిలీనియల్స్ వచ్చేసరికి ఇంకొక 40 ఇయర్స్ వరకు. వీళ్ళిద్దరికీ కూడా మిలీనియల్స్ 30, జెన్జీకి ఇంకో 40-50 ఇయర్స్ వరకు మన కస్టమర్ బేస్లో ఉండే అవకాశం ఉంది. సో ఇప్పుడు వీళ్ళని ఫోకస్ చేశారంటే ఫ్యూచర్లో కూడా వీళ్ళు డబ్బులు పే చేస్తూ ఉంటారు, వీళ్ళ పిల్లలకు కూడా అలవాటు చేస్తారు. సో ఈ 2 జనరేషన్స్ని మనం ఫోకస్ చేసుకొని బిజినెస్ మోడల్ని లాంచ్ చేసుకోవచ్చు. ఈ రకంగా దీని మార్కెట్ని మనం స్టడీ చేయాలి. అండ్ ఆఫ్టర్ దాట్ ఒక ఇన్వెస్ట్మెంట్ మోడల్ రాసుకుంటే ఓన్లీ వెబ్ లాంచ్ చేసుకుంటే ఒక 1,50,000లో చేసుకోవచ్చు. వెబ్ ప్లస్ ఆండ్రాయిడ్ అయితే ఒక 5 lakhsలో చేసుకోవచ్చు. వెబ్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ అయితే ఒక 10 lakh బడ్జెట్ పెట్టుకోవచ్చు. సో బ్రీఫ్గా రాసుకుందాం. ఒక 10 lakh, ఇందులో ఒక 2 lakh మార్కెటింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ పెట్టుకుందాం. ఎక్స్పెన్సెస్ ఒక 3 lakhs పెట్టుకుందాం. బ్యాకప్ ప్లాన్ ఒక 1 lakh పెట్టుకుందాం. సో ఓవరాల్ 16 lakhs ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్. మనం ఇది ఒక 13-14 lakhsలో కూడా చేసుకోవచ్చు, 25-30 lakhsలో కూడా చేసుకోవచ్చు. మనం రెవెన్యూస్ ఎంత తీస్తాం అన్న దాన్ని బట్టి బడ్జెట్ రివర్స్ ఇంజనీరింగ్లో వేద్దాం. ఇది ఒక జస్ట్ అజంప్షన్ మాత్రమే, పక్కాగా ఇలా ఫాలో అవ్వాలని రూల్ ఏమీ లేదు. ఈ ఇన్వెస్ట్మెంట్ నుంచి మనం ఒక 999 రూపీస్ రెవెన్యూ తీసుకొని ఒక ఫస్ట్ ఇయర్లో 5,000 కస్టమర్స్ని అచీవ్ చేస్తే మనకి 50 lakh రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ ఈ కస్టమర్ బేస్ని ఫోకస్ చేయండి. ఇందాక నేను చెప్పినట్టు 30 మంది 50 మంది క్లబ్కి, బట్ ఇంటూ 100 చేయండి. ఫస్ట్ ఇయర్లో మీరు 100 క్లబ్స్ ఓపెన్ చేసుకోగలిగితే ఈ 50 lakh రెవెన్యూ జనరేట్ అవుతుంది. ప్రతి ఏరియాలోని, ప్రతి లొకేషన్లోని, ప్రతి స్కూల్లోని, ప్రతి కాలేజ్లో కూడా ఈ బుక్ రీడింగ్ క్లబ్ని మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఇవాళ చాలా ఇంజనీరింగ్, ఎంబీఏ కాలేజెస్లో ఇంక్యుబేషన్స్, స్టార్టప్ సెల్స్ పెడుతున్నారు. అలాగే మనం ఒక బుక్ రీడింగ్ క్లబ్ని స్కూల్స్లో, కాలేజెస్లో డిప్లాయ్ చేయొచ్చు. వాటి నుంచి రెవెన్యూస్ తీసుకోవచ్చు. అండ్ అడిషనల్గా మనకు వచ్చేవి ఏంటి? అడ్వర్టైజ్మెంట్స్, బుక్ పబ్లిష్ చేసేటప్పుడు, సేల్స్ చేసేటప్పుడు వాటి మీద వచ్చే రాయల్టీస్. అడిషనల్గా ఎంత లేదన్నా ఇంకొక 10-20 lakhs రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు. దీని గ్రోత్ మార్కెట్ ఫస్ట్ Tier 1, Tier 2 ఫోకస్ చేయండి. మీరు ఒకవేళ Tier 3లో ఉంటే కొంచెం టైం పడుతుంది, బట్ Tier 1, Tier 2లో కాన్ఫిడెంట్గా ఈరోజు మీకు ఐడియా వస్తే రేపే మొదలు పెట్టుకోవచ్చు. అంత కాన్ఫిడెంట్గా ఈ బిజినెస్ మోడల్ ఉంటుంది. 2, ఇందులో ఎక్కడెక్కడ ఏ టూల్స్ ఇంప్లిమెంట్ చేయగలమో చూడండి. 100% అవసరం లేదు, ఒక 10-15%. సపోజు నేను క్రైమ్ రిలేటెడ్ బుక్ చదివాను అనుకోండి, ఎక్కువ అటువంటి థ్రిల్లర్స్, క్రైమ్ జోనర్లో ఉన్న బుక్స్ని రికమెండ్ చేసే విధంగా మన అప్లికేషన్ ఉండాలి. లేదు పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ చదివాను అనుకోండి, అటువంటి బుక్స్ రికమెండ్ చేసే విధంగా ఉండాలి. లేదు ఆటోబయోగ్రఫీసు, బయోగ్రఫీసు చదివానంటే అటువంటివి రికమెండ్ చేసే విధంగా ఉండాలి. అండ్ ఏజ్, లొకేషన్, మన ప్రొఫెషన్ బట్టి కూడా బుక్స్ని రికమెండ్ చేయగలగాలి. అలా ఒక ఏఐని ట్రైన్ చేసుకొని ఉంచుకుంటే మన యాప్కి పనికి వస్తుంది. ఇంకోటి ఏంటి అంటే ఈ స్కూల్స్, కాలేజెస్తో టైఅప్ పెట్టుకుంటే అది కూడా మంచి కాన్సెప్ట్ అవుతుంది. అలాగే ఉన్న ఐటీ కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలతో కూడా టైఅప్ పెట్టుకొని అక్కడ కూడా మనం ఈ క్లబ్స్ని ఓపెన్ చేసుకుంటే దీని గ్రోత్ మోడల్ కమింగ్ 2-3 yearsలో పాన్ ఇండియాలో ఎక్కడైనా సరే ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. ఎందుకు ఈ ఐడియా గురించి ఇంత డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది అంటే, మీకు లైఫ్లో ఏ ఫ్రెండ్ లేడనుకోండి, టేక్ ఏ బుక్ విల్ సాల్వ్ ఎవ్రీథింగ్. లేదు మీకు ఏవైనా ఎడిక్షన్స్ ఉన్నాయి, అందులోంచి బయటకు వద్దాం అనుకుంటున్నారు, స్టార్ట్ విత్ బుక్ రీడింగ్. లేదు మీకు ఏ హాబీ లేదు, చాలా డల్గా, డిమోటివేటెడ్గా ఉంటున్నారు, స్టార్ట్ విత్ ఎ బుక్. ఎందుకంటే ఒక్క బుక్ ఖచ్చితంగా లైఫ్ని చేంజ్ చేస్తుంది, ఇందులో ఏ డౌట్ లేదు. ఏ బుక్ అనేది మనం వెంటనే చెప్పలేం, ఎందుకంటే ఆ రీడర్ తాలూకా పర్సెప్షన్ బట్టి మైండ్ సెట్ మారుతుంటుంది. బట్ మీరు అట్లీస్ట్ ఒక ఇయర్లో 10-12 బుక్స్ చదివిన, అంటే నెలకు ఒక్క బుక్ చెప్పిన
ఒక ఏడాదిలో 12 కొత్త పుస్తకాలు చదివినా అందులోంచి 10 పాయింట్లు కన్సిడర్ చేసినా మీ లైఫ్ అల్టిమేట్గా చేంజ్ అవుతుంది. అంటే ఒక మనిషి చెప్పేదానికన్నా, ఒక టీవీ చెప్పేదానికన్నా, ఒక సిస్టమ్ చెప్పేదానికన్నా కూడా ఒక బుక్ డైరెక్ట్గా మిమ్మల్ని చేంజ్ చేస్తుంది. ఒక బుక్ చదివితే మీకు ఇంకొక మనిషి సహాయం అవసరం లేదు. మీ డెసిషన్ మేకింగ్ కానీ, మీ థాట్ ప్రాసెస్ కానీ, మీ కమాండింగ్ మోడ్స్ కానీ, లేదంటే మీరు ఆలోచించే విధానం కానీ ప్రతిదీ మారిపోతుంది. ఇందులో ఏ డౌటు లేదు. అందుకు మనం ఈ బుక్ రీడింగ్ క్లబ్ని రికమెండ్ చేయడం జరిగింది. సో స్టూడెంట్ లెవెల్లో అంటే ఇంజనీరింగ్, డిగ్రీ, ఎంబీఏ చదువుతున్న స్టూడెంట్స్ కానీ, కంప్లీట్ అయిపోయి ఏదైనా ఒక జాబ్ వెతుక్కునే ఎంప్లాయ్మెంట్ సెర్చింగ్ మోడ్లో ఉన్నవాళ్ళు కానీ, ఆల్రెడీ ఎంప్లాయీస్గా ఉండి నేను ఒక మంచి స్టార్టప్ మొదలు పెడతాను, బయటకు వచ్చేస్తాను, నాకు ఈ జాబ్ నచ్చట్లేదు అనుకునే వాళ్ళు కానీ ఈ బుక్ రీడింగ్ క్లబ్కి బాగా సూట్ అవుతారు. అబౌవ్ 50 years 60 years పీపుల్ అంతగా సూట్ అవ్వరు. ఎందుకంటే దీంట్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, కమ్యూనిటీ, నెట్వర్క్ బిల్డప్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టు ఈ జంజీ అంటే 17-18 years నుంచి 45-50 years ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా బుక్ రీడింగ్ క్లబ్కి వస్తుంటారు. 50 తర్వాత బుక్ రీడింగ్ అనేది అంత చిన్న విషయం ఏం కాదు. సో మన టార్గెట్ కస్టమర్స్ ఎవరు, వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏంటి, వాళ్ళ ఎఫోర్డబిలిటీ ఏంటి అనేది మనం ప్లాన్ చేసుకొని ఈ బుక్ రీడింగ్ క్లబ్ని మనం డిజైన్ చేయొచ్చు. యాజ్ ఏ మెన్షన్, స్టూడెంట్స్, ఎంప్లాయీస్, ఎంప్లాయ్మెంట్ సెర్చింగ్లో ఉన్నవాళ్ళు, ఈ 3 కేటగిరీస్లో ఉన్నవాళ్ళు ఎవరైనా Tier 1, Tier 2 సిటీస్లో ఈ బుక్ రీడింగ్ క్లబ్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ బుక్ రీడింగ్ క్లబ్ గురించి ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలి. అసలు నేమ్ ఎలా పెట్టుకుంటే బాగుంటుంది, లోగో ఎలా ఉండాలి, ఒక వెబ్సైట్ లేదా మొబైల్ అప్లికేషన్ ఉంటే దాని ఫీచర్స్ ఎలా ఉండాలి, దీన్ని మార్కెట్లోకి ఎలా తీసుకెళ్ళాలి, మన సోషల్ మీడియా స్ట్రాటజీ ఏంటి, సేల్స్ స్ట్రాటజీ ఏంటి, మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి, కొలాబరేషన్స్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ ఎలా తెచ్చుకోవచ్చు ఈ మోడల్కి, ఇటువంటి ఫర్దర్ డీటెయిల్స్ ఏవైనా కావాలంటే కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఒక కొత్త స్టార్టప్ ఐడియా కోసం వెతికితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. హ్యాపీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్.